అందుకే సంక్రాంతికి స్కూల్స్ మరియు కాలేజీలకు ఇచ్చే హాలిడేస్ గురించి స్టూడెంట్స్తో పాటు పేరెంట్స్ కూడా ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అయితే రాబోయే 2026 సంవత్సరం సంక్రాంతి పండుగ సెలవుల గురించి ఒక గుడ్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తోంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగకు ప్రభుత్వం కొన్ని రోజులు సెలవులిస్తుంది. కానీ ఈసారి 2026లో రాబోయే సంక్రాంతికి మాత్రం స్కూల్స్కు సెలవులు భారీగానే వచ్చేలా కనిపిస్తున్నాయి. అందిన సమాచారం ప్రకారం 2026 జనవరిలో ఏకంగా 9 రోజుల పాటు స్కూల్స్కు హాలిడేస్ ఇవ్వాలని ఏపీ గవర్నమెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం వినగానే స్టూడెంట్స్ అందరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సాధారణంగా సంక్రాంతికి 5 లేదా 6 రోజులు సెలవులు వస్తాయి. కానీ ఈసారి ఏకంగా 9 రోజులు సెలవులు రావడమంటే నిజంగా పండగే అని చెప్పుకోవాలి. ఈ సెలవులు జనవరి 10వ తేదీ నుండి మొదలై జనవరి 18వ తేదీ వరకు కంటిన్యూగా ఉంటాయని అంటున్నారు. అంటే ఈ 9 రోజులు స్టూడెంట్స్కి చదువు బాధ లేకుండా ఫుల్ ఎంజాయ్మెంట్ దొరుకుతుందన్నమాట. ఈ డేట్స్ని గవర్నమెంట్ మరియు ప్రైవేట్ స్కూల్స్ అన్నింటికీ వర్తింపజేసేలా నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ లాంగ్ హాలిడేస్ ముగిసిన తర్వాత జనవరి 19వ తేదీన స్కూల్స్ మళ్లీ రీఓపెన్ అవుతాయి. అయితే కాలేజీలకు సంబంధించిన సెలవుల విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కానీ స్కూల్స్కి మాత్రం దాదాపుగా ఈ డేట్స్ ఫిక్స్ అని అంటున్నారు. ఈసారి 9 రోజులు సెలవులు రావడానికి క్యాలెండర్లో ఉన్న డేట్స్ చాలా బాగా కలిసొచ్చాయి. అదేంటంటే జనవరి 10వ తేదీన సెకండ్ సాటర్డే వస్తోంది. మనకు తెలిసిందే కదా, ప్రతీ నెల 2వ శనివారం స్కూల్స్కు ఎలాగూ సెలవు ఉంటుంది. ఇక ఆ తర్వాత రోజు అంటే జనవరి 11వ తేదీ సండే అవుతుంది. ఇలా మొదట్లోనే 2 రోజులు సెలవులొచ్చేస్తాయి. ఆ తర్వాత సోమవారం నుండి సంక్రాంతి హడావిడి మొదలవుతుంది. భోగి పండుగ, సంక్రాంతి పండుగ మరియు కనుమ పండుగలు వరుసగా వస్తాయి కాబట్టి మధ్యలో ఎక్కడా గ్యాప్ లేకుండా సెలవులు ఇవ్వాల్సి వస్తుంది. ఇక జనవరి 18వ తేదీ కూడా సండేనే కాబట్టి ఆ రోజు కూడా సెలవుంటుంది. ఇలా శనివారంతో మొదలై మళ్లీ ఆదివారంతో ముగిసేలా ఈసారి పండుగ డేట్స్ వచ్చాయి. అందుకే మధ్యలో ఉన్న రోజులను కూడా కలుపుకుంటే మొత్తం 9 రోజులు కంటిన్యూగా హాలిడేస్ వస్తాయి. ఇలా వరుసగా సెలవులు రావడం వల్ల స్టూడెంట్స్కి మరియు టీచర్స్కి పండగను ఎంజాయ్ చేయడానికి మంచి సమయం దొరుకుతుంది. చాలామంది పండగకు ఊళ్లకు వెళ్లేటప్పుడు జర్నీలో ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇలా ఎక్కువ రోజులు సెలవులు ఉంటే ప్రశాంతంగా ఊరికి వెళ్లి పండగ జరుపుకుని మళ్లీ నిదానంగా వెనక్కి రావచ్చు. సంక్రాంతి పండగ అంటేనే పిండి వంటలు, కొత్త బట్టలు, గాలిపటాలు మరియు కోడిపందాలు. ఇవన్నీ చూడాలంటే ఖచ్చితంగా ఊరికి వెళ్లాల్సిందే. సిటీలో ఉంటే పండగ మజా తెలియదు. అందుకే పిల్లలందరూ ఎప్పుడెప్పుడు సెలవులిస్తారా అని ఎదురుచూస్తుంటారు. ఈసారి 9 రోజులు సెలవులు వస్తుండడంతో పేరెంట్స్ కూడా ఇప్పటినుంచే ప్లానింగ్స్ వేసుకుంటున్నారు. ట్రైన్ టికెట్స్ లేదా బస్ టికెట్స్ ముందుగానే బుక్ చేసుకోవడానికి ఈ డేట్స్ ఎంతగానో ఉపయోగపడతాయి. చివరి నిమిషంలో టికెట్స్ దొరక్క చాలామంది ఇబ్బంది పడుతుంటారు. కానీ ఇప్పుడు సెలవుల గురించి ఒక ఐడియా వచ్చింది కాబట్టి ఇప్పటినుంచే జర్నీ ప్లాన్ చేసుకోవచ్చు.